మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. ఈ రోజే కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి. ఈ పవిత్ర దినాన ప్రతి ఇంట్లో తులసి మొక్కకు దీపారాధన చేసి తులసి వివాహాన్ని జరిపిస్తారు. తులసి పూజ ఎందుకు చేయాలి, అసలు తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు వంటి విషయాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం. ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశిని జరుపుకుంటాము. ఈ ఏడాది నవంబర్ 2 అంటే ఈరోజు వచ్చింది. ఈరోజు తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికి వివాహాన్ని జరిపిస్తారు. తులసి పూజ ఎందుకు చేయాలి, అసలు తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు? ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశిని జరుపుకుంటాము. ఈ ఏడాది నవంబర్ 2 అంటే ఈరోజు వచ్చింది. ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఈరోజు తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికి వివాహాన్ని జరిపిస్తారు. తులసి పూజ ఎందుకు చేయాలి, అసలు తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు, ఎవరితో పెళ్లి జరుగుతుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి పూజ, తులసి వివాహం చేసుకోవడం ఎంతో పుణ్యప్రదం. ఈ శుభదినాన తులసిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ విశేష పూజ ప్రాముఖ్యతను తెలుసుకొని భక్తిశ్రద్ధలతో ఆచరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.